మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2025 డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలను తెలుసుకుందాం. అభ్యర్థులు అన్ని పోస్టులకు ఒకే అప్లికేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రతి పోస్టుకు 750 రూపాయల చొప్పున పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లో తాము దరఖాస్తు చేసుకున్న పోస్టులకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పోస్టులలో ఎంపిక అనేది జరుగుతుంది. అభ్యర్థి లోకల్, నాన్ లోకల్ ఏదో ఒక జిల్లాకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో పోస్టులకు దరఖాస్తు చేయకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు విద్యార్హతలు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్లు అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ ఒక్క సర్టిఫికెట్ని అప్లోడ్ చేయకపోతే ఆ అప్లికేషను సబ్మిట్ అవ్వదు. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి ఇటీవలే వర్గీకరణ జరిగింది కాబట్టి వారికి మాత్రం కొంత సమయాన్ని ఇస్తారు. డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటే అంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయిన వారు ఉద్యోగంలో చేరకపోతే ఆ ఖాళీని తదుపరి డిఎస్సిలో భర్తీ చేస్తారు. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. విన్నారు కదా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.